హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మన మందారం మొక్క అయితే చూడండి ఎంత బాగా పువ్వులు వస్తున్నాయి. ఇందులో మనకి వాటర్ మిలన్ మొక్కలు కూడా వస్తున్నాయి. అయినా కానీ అంత హెల్తీగా ఉంది. చూడ ఇంత హెల్తీగా పువ్వులు ఇంత చక్కగా వస్తున్నా దీనికి మనం సంతోషపడుతూ ఉన్నా అనుకోండి, ఇంకా మధ్యలోనే దీనికి మిల్లీ బగ్స్ నేనున్నాను అనుకుంటూ వెనకాల వస్తూనే ఉంటాయి. చూడండి ఇంత చక్కగా వస్తున్నాయి మొక్కకి. ఇంకా పక్క నుంచి ఇట్లా ఇది వస్తుంటుంది. మనం ఎప్పుడూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని నేనైతే ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉంటాను. ప్రతి నెలకు ఒకసారి అయితే ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. ఇది అన్ని మొక్కలకి సంబంధించిన వీడియో అండి. పండ్ల మొక్కలకి కానీ కూరగాయల మొక్కలకు కానీ దేనికైనా సరే ఇలా మిల్లీ బగ్స్ కానీ ఏదైనా పెస్టులు వచ్చినప్పుడు ఇట్లా చీమలు ఎక్కువగా వచ్చి మొక్కలని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నేను చూపించే ఫెర్టిలైజరు చూడండి. మన ఈ మందారం మొక్కకైతే ఇప్పుడు ఇద్దాం. మనము దీనికి కొమ్మ వచ్చేసి మనము ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసాం కదా, ఎయిర్ లేయరింగ్ పద్ధతి అని. అది మనకు మొన్న గాలివానలకి కొమ్మ అయితే ఇరిగిపోయింది. దీనికి నేను కొమ్మ కుచ్చి చూపించాను కదా, మీకు చూపిస్తాను అది కూడా చూడండి. ఈ కొమ్మ కుచ్చి చూపించాను కదా, దీనికి నేను ఇప్పుడు ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల చిగురు కూడా వస్తుంది. చూడండి ఇట్లా మనము ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ మట్టిని కూడా చెక్ చేసుకుంటూ మనము కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, మనము ఎండిపోయిన మొక్కలు చనిపోయిన మొక్కలు అనుకున్నా కానీ ఇట్లా కొమ్మలు వచ్చేసినా కానీ వాటికి కొద్దిగా కేర్ తీసుకున్నట్టయితే చాలా బాగా పెంచుకోగలుగుతూ ఉంటాము. ఇప్పుడైతే దీనికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానో చూద్దాం అన్నట్టు. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదండి, ఇట్లా వాటర్ అయితే మంచిగా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. టెర్రస్ గార్డెన్ చేస్తున్నట్టయితే ఇట్లా చేసి పెట్టుకుంటే ఇవి ఒక మొక్కలకి సంజీవని లాగా అనమాట. మనము ఇంట్లో చేసే కిచెన్ వేస్ట్ నుంచి ఇచ్చే అన్ని రకాల మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్లోనే దొరుకుతాయి మొక్కలకి. ఒక్క వర్షం తర్వాత చూస్తే మీరు మొక్కలు ఎంత హెల్తీగా అయిపోతాయి కదా. అందుకని మనం ఇలాంటి వాటర్ని వీలుంటే ఇట్లా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇక వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది మన కిచెన్ వేస్ట్ వాటర్ అండి. ఇది మనకి ఇట్లా పైన టెర్రస్ పైన ప్లేస్ ఉంది అనుకుంటే ఇట్లా మనకి అది ఎంత ఫర్మెంట్ అవుతూ ఉంటే మనకి అంత మంచిగా అందులో నుంచి అయితే మనకి విటమిన్స్ మినరల్స్ అన్నీ మొక్కకు అందుతూ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు చిన్న గ్లాస్ ఇట్లా ఈ వాటర్ అనుకోండి, ఇది ఒక గ్లాస్ ఇట్లా మనము చేసుకున్నట్టయితే ఆ నీళ్ళు మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నేను ఇట్లా ఈ వాటర్ని ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకొని మన మందార మొక్కలకు అన్నింటికి ఇస్తూ ఉంటాను. చూడండి మొగ్గలు ఎంతగానో వచ్చాయో. ఇది ముద్ద మందారము. ఈ పొద్దుట దేవుడికి పువ్వులు తెంపాను నేను. పువ్వులు కూడా చూపిస్తాను మీకు ఇన్సైడ్లో. చూడండి ఇదిగా ఇట్లా గుత్తులుగా మొగ్గలు పువ్వులు అన్నీ బాగా వస్తాయి. వర్షం నీరుని మీకు వీలుంటే మటుకు స్టోర్ చేసుకొని అట్లా కిచెన్ వేస్ట్ వాటర్ని అందులో మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు. ఇదొక పద్ధతి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి ఏమైనా పెస్టులు చీమలకి వీటిని కంట్రోల్ చేయడానికి అది ఇంకోటి అయితే చూపిస్తాను, లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది చూసారా అండి, ఇది దాల్చిన చెక్క పౌడర్. ఇది మనకి మొక్కకి చనిపోతున్న మొక్కని కూడా చాలా మంచిగా బతికిస్తుంది అన్నమాట ఈ పొడి. ఇది మనము ఇలా అయినా వాడచ్చు, డైరెక్ట్గా చెట్లకి పౌడర్ లాగా అయినా వేసుకోవచ్చు. ఇంకా మనము ఇట్లా వాటర్లో అయినా సరే ఇట్లా కొంచెం ఒక మొక్కకైతే ఇంత సరిపోతుంది. మీరు ఒక బకెట్లో అయితే మీరు 1 స్పూన్ వరకు 2 స్పూన్ల వరకు చెట్ల క్వాంటిటీని బట్టి మీకు ఏ మొక్కలకి ఇవ్వాలో చూసుకొని దీన్ని మంచిగా మనము కలుపుకోవాలి. ఈ పొడిని ఇట్లా మంచిగా కలుపుకొని మొక్కలకి స్ప్రే లాగైనా చేసుకోవచ్చు, ఇట్లా డైరెక్ట్కైనా మొక్క పైన చల్లొచ్చు. ఇది మనం స్ప్రే చేస్తే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట, చీమలు అవన్నీ వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మొక్కకి ఏ విధంగా చేయాలనేది చూపిస్తా. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా చీమలు అవన్నీ. ఇందులో ఇట్లా దీనిపైన
మొక్కకి మంచిగా కింద పడేటట్టుగా స్ప్రే చేసుకోవాలి, చిల్లినట్టుగా ఇట్లా మొక్కకంతా చేసుకుంటూ. ఈ మొక్కకి ఇంకా స్ప్రేయర్లో చేసుకోండి మీరు, నేను ప్రస్తుతానికి పైకి తీసుకురాలేదు. ఇట్లా మీరు చేసుకున్నట్టయితే మొక్కకంతా స్ప్రెడ్ చేసినట్టయితే ఈ చీమలు ఇవన్నీ పోవడమే కాకుండా మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఇది నిజంగా చెప్తున్నాను, 100% ఇది ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు నా మొక్కలు అయితే చూస్తున్నారు కదా, మీకు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా మన దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పువ్వులని దేవుడికి పెట్టాం కాబట్టి ఈ పింక్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ కూడా చూపిస్తాను కదా. చూడండి ఇంత బాగా పువ్వులు అయితే మంచిగా ఫ్రెష్గా పూస్తూ ఉంటాయి. మనం ఇలాంటి మంచి పువ్వులు గార్డెన్లో చూసుకోవాలి, దేవునికి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి. అనిపిస్తుంది అయ్యో ఇవన్నీ ఇంట్లో దొరికేవని పెద్ద పట్టించుకోము మనము, కానీ వీటితోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నేనైతే నా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇలాంటివే చేస్తూ మన గార్డెన్ అయితే చక్కగా పెంచుతున్నాను. మన గార్డెన్లో పువ్వుల మొక్కలే కాకుండా కూరగాయలు, ముందు ముందు పండ్లు అన్నీ కూడా చాలా బాగా చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి మరిన్ని విషయాల కోసం మన జ్యోతిష్ వరల్డ్ని చూస్తూ ఉండండి. బాయ్.